కాకినాడ జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ జన్మదిన వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారీ కేకును కట్ చేసి పంపిణీ చేశారు. బాటసారులకు చెరుకు రసం చలివేంద్రం ఏర్పరిచారు. పేదలకు చీరల పంపిణీ చేసి అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా చికెన్ బిర్యానీ అందించారు. పార్టీ కార్యకర్తలకు జనార్దన్ ఎల్లప్పుడూ అండగా ఉంటూ కార్యకర్తల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తారని ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుబ్బు తెలిపారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని సిమెంట్ నగర్ గ్రామ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఎదురెదురుగా వెళ్తున్న 2 కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 3కి తీవ్ర గాయాలు, 2కి స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను బేతంచెర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు వెల్లడించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని జగన్నాథరావు కాలనీలో టాస్క్ ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. కాలనీలో 310 గ్రాముల ఎండు గంజాయిని పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ సిఐ గోపాల్ తిరుపాల్ తెలిపారు. వెంకటేష్ అనే వ్యక్తి ఇంటిని తనిఖీ చేయగా 310 గ్రాములు గంజాయి లభించిందన్నారు. దాడిలో ఎస్ఐ బాలయ్య చంద్రయ్య, ఎల్లయ్య రాజు, రవి, నవీన్, నరేష్ పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తునిలో బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. నామవరం గ్రామానికి చెందిన శివ బైకుపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బొలెరో బైక్ పైకి దూసుకెళ్లింది. గోడ బొలెరో వాహనం మధ్య ఇరుక్కుపోయిన యువకుడు దుర్మరణం చెందాడు. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు పరిశీలించగా బొలెరో వాహనం డ్రైవర్ మద్యం సేవించినట్లు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసి తండాలో జిల్లా స్థాయిలో జరుగుతున్న ఆపద మిత్రుల కార్యక్రమంలో భాగంగా యువకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. విపత్తులు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏ విధమైన రక్షణ చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ బృందం వారు శిక్షణ నైపుణ్యం ఇవ్వడం జరిగింది. విపత్తుల కాలంలో ముందస్తు చర్యలు చేపట్టిన శిక్షణ తీసుకుని వారు సమాజానికి, గ్రామాలకు ఉపయోగపడతారని రిసోర్స్ పర్సన్ నవాబ్ పాషా తెలిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణం కాజానగర్లోని గుడిపల్లి కాలువపై కల్వర్టు కుంగి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చొరవతో ఎంపీ నిధుల కింద 4,40,000 రూపాయలు నిధులు మంజూరైనట్లు పంచాయతీరాజ్ శాఖ గోపీచంద్ రెడ్డి తెలిపారు. టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించి కల్వర్టు నిర్మాణానికి కొలతలు తీసుకుని త్వరలోనే బ్రిడ్జి పనులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. దీంతో స్థానిక టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లో జర్మనీ దేశానికి చెందిన యువతిపై అత్యాచారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యాకుత్పురాకు చెందిన అస్లాం అనే యువకుడు మైనర్లు అయిన తమ ఫ్రెండ్స్తో కారులో జర్మనీ యువతి దగ్గరికి వచ్చి మాటలు కలిపి హైదరాబాద్ సిటీని చూపిస్తా అన్నాడు. మార్గమధ్యంలో ఆమె స్నేహితుడు అస్లాం స్నేహితులను కారులో నుంచి దింపివేసి ఆమెను ఒక్కదాన్ని ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి అస్సాంని రిమాండ్కి పంపినామని ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా గూడూరులో 5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని 2 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ నగర్కు చెందిన గాడిమేని సునీల్, గాంధీనగర్ టీచర్స్ కాలనీకి చెందిన అవినాష్ అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి 3 గంజాయి ప్యాకెట్లు, వాటి బరువు 5 కేజీలు, 2 సెల్ ఫోన్లు, ఒక స్కూటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. ఇల్లందుకుంటలో ఈ నెల 4వ తేదీ నుండి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని తెలిపారు. శ్రీ సీతారాముల కళ్యాణానికి దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులు హాజరవుతున్నారన్నారు. వారికి తగిన ఏర్పాట్లు చేసేలా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆదేశించారు. మంచిర్యాల జిల్లా భీమారం కేజీబీవీ స్కూల్లో ఎస్ఐ శ్వేత విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 10వ తరగతి చివరి పరీక్ష రాసిన విద్యార్థినులకు సమాజంపై, ఉన్నత చదువులపై అవగాహన కల్పించారు. సెల్ ఫోన్ వాడకం వల్ల జరిగే పరిణామాలు, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో ఆకతాయిలు పెట్టే ఇబ్బంది గురించి జాగ్రత్తలు తెలియజేశారు. తక్కువ మార్కులు వచ్చినా, పాస్ అవ్వకపోయినా అధైర్యపడకుండా మనోధైర్యాన్ని కలిగి ఉండాలన్నారు. మేడ్చల్ జిల్లా హైదరాబాద్లో కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్ నుండి మంచిర్యాలకు వెళ్తున్న ఒక్క మారుతి షిఫ్ట్ కారును కంటైనర్ ఢీకొంది. కారు నడుపుతున్న విజయ్ అనే వ్యక్తి ఔటర్పై కారు ఆపి డోర్ తీసి కారు దిగేలోపు అటుగా వెళ్తున్న కంటైనర్ ఢీకొట్టింది. డ్రైవర్ విజయ్ అక్కడికక్కడే చనిపోయాడు. కారులో ఉన్న మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు.
పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో మహిళలు వినూత్న రీతిలో ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రారంభానికి వెళ్తున్న శ్రీ శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి మహిళలను అడ్డగించారు. గొలిగి వలసలో గత 5 నెలలుగా తాగునీరు లేక అవస్థలు పడుతున్నారని సిపిఎం నాయకులు ఈశ్వరరావు తెలిపారు. తాగునీరు సమస్య పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సంధ్యారాణి వెంటనే స్పందించి ఈ సమస్య వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లా అన్నారుగూడెం గ్రామంలో రైతుల మోటారు వైర్లు కట్టేసి దొంగలిస్తున్నారు. జమలయ్య అనే రైతు వ్యవసాయ నిమిత్తం బోరు వేసి నీటిపారుదల సాగిస్తున్నారు. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ వ్యవసాయ బోరు కేబుల్ వైర్లు కట్ చేసి వెళ్లారని రైతు వాపోయారు. గతంలోనూ ఇదే ఎర్త్ రాడ్లను కూడా దొంగలించుకొని వెళ్లారని తెలిపారు. మా దగ్గర దొంగతనం చేసి అమ్మితే మీకు కనీసం 100 రూపాయలు కూడా రావని, కానీ మీరు చేసినటువంటి ఈ స్థితి వలన మాకు సుమారుగా 10,000 నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట జాతీయ రహదారి శ్రీరామనామ స్మరణతో మారుమోగుతుంది. ఆంధ్ర ప్రాంతం రాజమండ్రి, జంగారెడ్డిగూడెం ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు సీతారాముల కళ్యాణానికి గోటి తలంబ్రాలతో పాదయాత్రగా భద్రాచలంకి బయలుదేరారు. బాణుడి బగబగలు సైతం లెక్క చేయకుండా భక్తులు పాదయాత్ర సాగిస్తున్నారు. పాదయాత్ర చేసే భక్తుల కోసం స్థానికులు ఆహారము, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. రామనవమి ఈ నెల 6న జరుగుతుండగా వీరంతా ఒకరోజు ముందుగానే భద్రాచలం చేరుకున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో టీడీపీ నేత వేల్పుల వెంకటేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గట్టుపల్లిలో ఉంటున్న వెంకటేష్ ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వెంకటేష్ ఎమ్మెల్యే సమాచారం అందుకున్న షాజహాన్ బాషా బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు.